చలో నడువురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. మన ఊర్లల్లా కొందరు ఉంటారల్లా, అబ్బా ప్లీజ్ రా నాకు చాలా పైసలు అవసరం ఉన్నదిరా, అరే బై నువ్వు నా పానం రా, జర నాకు సాయం చేయరాదరా, నీ కాళ్ళు మొక్కుతారా బై, సచ్చి నీ కడుపులు అస్సలు కుట్టరా, నీకు దండం పెడతా, ఇగో ఇప్పుడు నువ్వు నాకు సాయం చేస్తే నీకు దావత్ కూడా ఇస్తారా బై, నేను నీకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటారా, అరే నేను ఉన్నా కదరా, నీకు ఎందుకంత ఫికరు, కూరగాయలు తెచ్చి పెడతారా, నీకు కోడి కూర వండుకున్నప్పుడు మా ఇంటి ఆమెకు తెలియకుండా నీకు పంపుతారా, ఇగో ఇగి ఒక్కసారికి జర ఏమనుకోక తమ్మి, జర పైసలు ఇచ్చి పుణ్యం కట్టుకోరా, నీకు దండం పెడతా, మళ్ళా నెల తర్వాత మిత్తి కల్పిస్తారా మొత్తం, నీకు ఫస్ట్ తారీఖే నీ చేతిలో పెడతా, ఇంకా ఎక్కువనే ఇస్తారా, జర ఏమనుకోకు, ఇంత గట్టిగా చెప్తాను కదా నేను అని గుయ్య పెడుతుంటారమ్మా, షౌకాడ బట్లాడుతుంటారు, కండ్ల పొంట నీళ్లు కూడా పెట్టుకుంటారు. ఇక సర్లే జాన్గాడు కదా అడుగుతాండు కదా అని ఇక జాలివాడో దయ చూయించో, సరే ఇక నెల తర్వాత ఇస్తా అంటుండు కదా అని పైసలు సాయం చేస్తారు నా అసుంటోళ్ళు. ఇక నెల అవుతుంది, 2 నెలలు అవుతాయి, 3 నెలలు అయిపోతాయి, అరే వారి ఏమైరా పైసలు ఇవ్వవు అని అంటే రేపిస్తా మాపిస్తా అని అంటారు. ఇక గట్టిగా అడిగితే ఊకోరా బాయ్, ఎప్పటికీ పైసలు నా దగ్గరనే పైసలు లేక నేను చత్తా అన్నా, నేనే దివాలా తీసిన, మొత్తం అప్పుల పాలైనా, నన్ను కొట్టినా పైసలు లేవు, తిట్టినా పైసలు లేవు, ఏం చేసుకుంటావో చేసుకోపో అని ఉల్టా దబాయిస్తుంటారు ఇట్లా. ఇక అప్పుడు నమ్మి సాయం చేసుడు నల్ల మొహం వేసుడు ఉంటుంది. ఇగో ఇప్పుడు అట్లనే అవుతున్నది. జర మీరు ఇవి ఇన్ని తరించుండ్రి, మన తెలంగాణ జనం తరపున మన రామన్న ఇచ్చిన కోటింగ్ కూడా మీరు బరాబర్ వినాలి చూడరి. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాను రేవంత్ సారు వారి పనితనం, పాలనా వైభవం ఏ తీరులో ఉన్నదో మీకు ఎరకైంది కదా. నేను చెప్పాలనా? నేను చెప్పొద్దు, మీరు చెప్పొద్దు, సార్ గురించి సారే చెప్పుకుంటాండు. రేవంత్ సారును మన ప్రభుత్వం పెద్దలను అప్పులిచ్చేటోళ్ళ కాడికి పోతే అగో వాళ్ళు ఎట్లా చూస్తాండ్రో సారే పూసగుచ్చినట్టు అరటి పండు ఒలిచినట్టు చెప్పిండు. మళ్ళీ మళ్ళీ ఇన్నుండ్రు మీరు కూడా. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. చూసినవా దొంగల లెక్క చూస్తానరట, వీళ్ళని చూసి చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు అని అనుకుంటున్నారట. మరి వాళ్ళు గట్లెత్తుకు అనుకుంటున్నారు కావచ్చు. కొంపదీసి అప్పట్లో రేవంత్ సారు ఓటుకు మూట పర్ఫార్మెన్సు వాళ్ళకు ఇంకా యాదికున్నదా ఏంది? గది మనసులో పెట్టుకొని అనుకుంటుర్రా ఎట్లా చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళని? ఇగో గిట్లనే అనుకుంటాండ్రు. సరే మనకెందుకు కానీ మన రామన్న దీని గురించే మాట్లాడిండు, అరుచుకుందాం. రామన్న, ఈ చెప్పుల పంచాది ఏందే, జర నువ్వన్న చెప్పరా. అదే ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట, నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోవడం నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు, వరకు కరెక్టే, నీకు ఇయర్ కూడా మూటలు మోసుకపోయేందుకు 42-43 సార్లు పోతివి, ఇప్పటికి 43 పైసలు లేకపోతివి. ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో? వీడు ఊకొత్తాడు పోతాడు, ఎందుకు ఇవ్వాలి మీకు అపాయింట్మెంట్? ఇస్తలేరు, ఏం చేయాలి మరి? అంతేనా నల్ల మరి? అవు గాని రామన్న, దొంగలు అంటురట నే రేవంత్ సార్, నువ్వు జర సంజాయించు నువ్వన్నా. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగ లెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది, కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈరోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకోని చెప్తున్నా. నన్ను కోసుక తిన్నా పైసలు వెళ్ళాయంట అండి రేవంత్ అన్న, నాకు పాపం అనిపించింది. మరి నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి. నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుక తినేంత పిచ్చోడేవాడు లేడు. నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు, రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు, ఇది వాస్తవం. మరి గల్లెపెట్టెల పైసలు ఇవ్వట కదనే 2 చేతులు లేవట్టిండు, మరి లేనిది యాడికెళ్ళి పట్టుకత్తాడు?
అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇస్తుంది కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? అవు కదా, వాస్తవమే కదా. అందాల పోటీలంటే 200-300 కోట్ల రూపాయల ఖర్చన్న అవుతుంది. మరి వాటికి పైసలు ఎట్లెళ్ళినాయి కావచ్చు? వీళ్ళు ఢిల్లీకి అటు ఇటు స్పెషల్ విమానాలకు పైసలు ఏడికెళ్ళొచ్చినాయి కావచ్చు కదా. సరే కానీ రామన్న, లాస్ట్ ముచ్చట ఒకటి చెప్పే రేవంత్ సార్కు. నీ కోసం, నీ పార్టీ కోసం, నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు. పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీ కాదు. ప్రభుత్వాన్ని నడపడం, ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి, లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు. రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము. కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం. ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ఎవడు 100 సంవత్సరాల కోసం పుట్టలేదు, ఎవడు 1000 సంవత్సరాలు ఉండడు. పక్కా చెప్తున్నాం, ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిన పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. పనిమంతుడు పందిరేస్తే కుక్కతో ఒక తాకి కూలిపోయిందట. ఈ శాస్త్రం ఎందుకు వచ్చిందో చెప్తా గానీ కాదల్లా. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికే పెద్ద. ఏ తక్లీఫ్ వచ్చినా ఉపాయంతో ముందుకు పోవాలి, జనానికి ధైర్యం చెప్పాలి, హిమ్మతి ఇయ్యాలి. నా రాష్ట్రము గొప్పది, డెవలప్మెంట్ల తోపు, నా జనము మంచోళ్ళు, నా పాలన జబర్దస్తున్నది, రెక్కలు ముక్కలు చేసైనా నా రాష్ట్రాన్ని ఇంకా ముంగిటికి పట్టుకపోతా అని గర్వంగా గల్లా ఎగరేసి చెప్పుకోవాలి. గంతేగాని ఇక నాతో అస్సలు అయితే లేదమ్మా, ఇగో మాదంతా లాస్ ఇవ్వరం అని అనుకుంటా చేతులు ఎత్తేసి బజాట్లా వాడేసుకుంటారా చెప్పుండ్రి. ఇక అట్లా ఎత్తే ఏమవుతుంది? ఉన్న ఇజ్జత్ అంతా పోతుంది, నా ఊలపాలు అవుతాం. ఇక ఇప్పుడు మన రేవంత్ సార్ వారి పుణ్యాన మన కథ కూడా గట్లనే అవుతుంది. అసలు ఎట్లుండే తెలంగాణను ఏడికి దించిండో చూడి మహానుభావుడు. అగ చూడురి మీరే. నిజంగా ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయే, ఎట్లా ఎలిగిపోయిన తెలంగాణ ఎట్లా బద్నాం కాబట్టి ఏమనుకున్నా మంచిదేనోల్లా. రేవంత్ సారు ముచ్చట్లిన్నాక నాకు గిట్లనే అనిపిస్తున్నది. అరే నాకనే కాదల్లా, ప్రతి తెలంగాణ బిడ్డపానము గిట్లనే కలుక్కుమన్నది. అంతెందుకు, మన కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన తెలంగాణ గొప్పతనం గురించి, మన తెలంగాణ ఆమ్దాని మీద, మన తెలంగాణ ఖజానా గురించి ఏమన్నాడో ఇనాలే మీరు. అటెనక రేవంత్ సారు వారి ఉద్దర ముచ్చట్లు కూడా వినిపిస్తా, అప్పుడేమన్నాడో ఈనుండ్రి మీరే. ఎవ్రీ ట్యూస్డే ఆర్బీఐ వాళ్ళు బాండ్స్ మన రాష్ట్రం మన ఇండియన్ ఇస్తాం, మాకు ఇంత అవసరం ఉందండి అని చెప్పి వాళ్ళు బాండ్స్ పెడతారు. బాండ్స్ అని బ్యాంకులు, ఎల్ఐసి, ఇతర సంస్థలు కొంటా ఉంటారు. ఏ రాష్ట్రం యొక్క బాండ్ కూడా 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు, ఏదో ఒక రాష్ట్రం ఉంది అది 15 సంవత్సరాల వరకు కొంటారు. ఎవ్రీ ట్యూస్డే బాండ్ పెట్టగానే అందరు ఎంక్వైరీ, తెలంగాణ బాండ్ ఉందా అండి, అన్ని బ్యాంకులు. ఒకసారి నేను రామచంద్రరావు గారికి చెప్పి, రామచంద్రరావు సార్ ఒకసారి 25 years పెట్టమను, ఒకసారి 40 years పెట్టమను, 25 సంవత్సరాల 40 సంవత్సరాల బాండ్ అమ్మే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. మన ఫిజికల్ ప్రుడెన్స్, మన డిసిప్లిన్, వీ నెవర్ డిఫాల్ట్ అధ్యక్ష, నాట్ ఈవెన్ బై డే కూడా. తీసుకున్న అప్పులు చెల్లించడం కూడా ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాలే, ఎప్పుడు కూడా అసలు ఓడి తీసుకోలే, ఉన్నంతలో వ్యవహారాన్ని జరుపుకుంటూ పోతా ఉన్నాం. ఇగో ఇది కదా తెలంగాణ మీద పాయరమున్నోళ్ళు చెప్పే మాట, ఇది కదా తెలంగాణ పాలకుడు చెప్పవలసిన ముచ్చట, ఇట్లా కదా అందరికి గుండె ధైర్యం నింపవలసింది. కానీ ఇప్పటి పాలకుని ముచ్చట్లు ఎట్లున్నాయి? ఇగో గిట్లున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చెప్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. ఏంది అసలు, ఏమిటికి ఈ ముచ్చట్లు అంటే కేసీఆర్ సారు పాలనల గట్లున్న రాష్ట్రము ఇగో ఇప్పుడు ఇట్లయిందంటే చేతులారా సత్యనాశ్ చేసింది ఎవరు? కేసీఆర్ సారు పక్కకు జరగంగానే అప్పు కూడా ఉట్టకుండా అడుక్క తినే వ్యవహారంగా మార్చింది. ఇప్పుడు చేతులు లావట్టింది ఎవరు? అసలు పాలన శాత కాకుంటే పక్కకు పోవాలి, ఇక నాతో కాదు అని అనాలి. గంతేగాని చేసిందంతా చేసి దునియా ముందు తెలంగాణను బద్నాం చేసుడెందుకు? ఇజ్జత్ తీసి కుప్పబెట్టుడేంది? మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుడేంది? ఇగో ఇట్లనే గరమైతాండ్రోళ్ళ పబ్లిక్. నాన్న, నేను 10వ తరగతిలా ఫస్ట్ క్లాసుల పాస్ అయిన నాన్నగారు. అమ్మా, నీ కలలు నిజం చేశానమ్మా, స్తంభం కింద చదివి ఫస్ట్ వచ్చినమ్మా నేను, ఇక మన కష్టాలు తీరినట్టేనమ్మా అని అప్పట్ల పాత సినిమాలలా ఇలాంటి డైలాగులు ఉండేటి.
ఇక హీరో ఫ్యాస్ అయిందని ఊరంతా సంబరాలు చేసుకునేది. కలెక్టర్ వచ్చి ప్రైజ్ కూడా ఇచ్చేదోల్లా. నీలాంటి వాళ్ళే బాబు ఈ దేశానికి కావాల్సింది అని అనుకుంటా ఒక డైలాగ్ కూడా వెళ్తుంది 10వ తరగతికి. ఇక ఈ సీన్ చూసి జనం కూడా శానా భావోద్వేగాలకు గురయ్యి కళ్ళు తుడుచుకుంటా దస్తితోని ముక్కు చీదుకుంటా సప్పట్లు కొట్టేది హీరో 10వ తరగతి ఫ్యాస్ అయిందని. ఇక ఇప్పుడు ఈ సీన్ చూస్తేనైతే నాకైతే మస్తు నవ్వు వస్తుంది వల్ల, నిజం చెప్తున్నా. అవు కానీ ఇప్పుడు నాకు 10వ తరగతి ముచ్చట ఎందుకు తీసినానంటే, అనగనగనగా ఒక ఊరొల్ల, ఆ ఊళ్ళే స్వాతంత్రం వచ్చినాక ఫస్ట్ సారి ఒక పిల్లగాడు 10వ తరగతి ఫ్యాస్ అయ్యిండు. ఇక జనాలు సినిమా లెవెల్లోనే మస్తుగా సంబరాలు చేసుకున్నారు వల్ల. పాండ్రి ఇక ఆ ముచ్చట ఏందో ఇప్పుడు మనం చూద్దాం, నడుగురి. ఇగో ఈ పోరన్ని చూడుండ్రొల్లా, ఈ పిల్లగాడే వీళ్ళ ఊళ్ళే 78 ఏళ్ల తర్వాత 10వ తరగతి ఫ్యాస్ అయిండు. ఒక్క మగాడు యుగానికొక్కడు. అరే అవంటనొల్లా, స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఈ ఊళ్ళో 10 ఫ్యాస్ అయినోడే లేడు. ఫస్ట్ సారి వీడే చరిత్ర తిరగ రాసిండు, కొత్త చరిత్ర బర్ర రాసి పడేసిండు. ఇక ఈ పిల్లగాడు ఉండేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిజాంపురంలా. పేరు రామ్ కేవల్ అట. ఇక వీళ్ళది చిన్న ఊరే, తిప్పి కొడితే 400 మంది ఉంటారు కావచ్చు. కానీ ఏం ఫాయిదానోల్లా, ఈ ఊరి జనాలు ఎంత ప్రయత్నం చేసినా 10 గట్టెక్కలే. ఇక ఈ రామ్ కేవలు రాముడు మంచి బాలుడు లెక్క ఒక దిక్కు కూలికి పోకుండా ఇంకో దిక్కు బడికి పోయేటోడట. ఇక అందరు అట్లనేనంట. కానీ ఈ పోరడు మాత్రం మొన్నటి పరీక్షల ఫ్యాస్ అయిండు. ఇక ఇంకేమున్నది, ఊరంతా సంబరాలల్లో మునిగిపోయింది. ఓషిని, మా ఊరి పోరడు 10 ఫ్యాస్ అవుడేంది, మాకు అంత సీన్ ఎక్కడిది అని జనాలు జరసేపు గావర్ అయ్యారు. కానీ ఆటెనక ఊరేగిచ్చిర్రు, అందరికందరూ ఆనంద బాష్పాలు గార్చిర్రు. ఇక ఈ పిల్లగాడేమో పిసపిసైండు. ఆఖరికి జిల్లా కలెక్టర్ సార్ కూడా వచ్చి 10 ఫ్యాస్ అయినందుకు సన్మానం కూడా చేసిండు. అగో నిజంగా ఊరికి మొనగాడంటే ఈ పొరడే పోన్రి. 15 ఏళ్ల వయసులనే 78 ఏళ్ల రికార్డు కొట్టుడంటే ఉత్తముచ్చట్నా. అందుకే ఈ పోరన్ని ఊరికి మొనగాడు అని పిలుచుకుంటున్నట్టనులో వీళ్ళు. ఇంకేదో శాస్త్రం ఉన్నది, చదివత్తే ఉన్న మతి పోయిందట. ఇక ఈ శాస్త్రాలు ఎందుకు వాడతారో మీకు ఎరుకయ్యే ఉండాలి కదా. రంగారెడ్డి జిల్లాలో ఒక డాక్టర్ అమ్మ కథ గట్లనే అయింది. దవాఖానకు రావడానికి యాస్టకచ్చి ఆర్ట్సప్పుల ట్రీట్మెంట్ చేసింది. అన్యాయంగా 2 పానాలు గాలిలో కలిసేటట్టు చేసింది. ఇక ఏమనాలి ఆ మేడంను, ఏమంటారో మీరే అనుండ్రి, నా నోటి నుంచి నేను చూడు. అవు కానీ మీరు వాట్సాప్లు మెసేజ్లు చేయడానికో లేకుంటే వీడియో కాల్ మాట్లాడుకునేందుకో వాడతారు కదా. కానీ ఇగో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న విజయలక్ష్మి దావకాల మాత్రం వాట్సాప్తోని ఆపరేషన్లు కూడా చేస్తుంది ఈ డాక్టర్ అమ్మ. అయితే పాపమొల్ల కీర్తి అనేటామె కడుపుతోనున్నది. నొప్పులొత్తే పొద్దుగాల 4కి ఎప్పటికీ చూయించుకునే విజయలక్ష్మి దావకానకు పట్టుకొచ్చిర్రు. కానీ డాక్టర్ మేడం రాలేదు. నర్సమ్మలు ఉన్నారు. డాక్టర్కు ఫోన్ చేస్తే ఆ మేడం గారేమో నర్సులకు వీడియో కాల్ చేసి ఆపరేషన్ ఎట్లా చేయాలనో చెప్పింది. డాక్టర్ అమ్మ చెప్పుడు వీళ్ళు చేసుడు. ఇక చెప్పుండ్రి కథ. అదేమన్నా ట్రీట్మెంట్ అయినా అసలు అట్లా చేయొచ్చునా? అసలు చదువుకున్నదా ఆ మేడము? ఆ వీడియో కాల్ ఆపరేషన్ చేయబట్టి పాపం కీర్తక్క కడుపులున్న ఆమ్డాలోల్ల పానం పోయింది. ఎంత ఘోరం వల్ల ఇది. నెరి గింతద్మానమా, కొంచెమన్నా సోయి ఉండొద్దా? ఎంత అన్యాయం వల్ల ఇది. పాపం పెళ్ళైనాక చాలా ఏండ్లకు నీళ్ళాడిందట ఈ కీర్తక్క. కానీ ఈ డాక్టర్ అమ్మకు పొద్దుగాల దవాఖానకు రాబుద్ది కాక ఇగో ఇట్లా వాట్సాప్ ఆపరేషన్ చేయించే. పానాలు వాయే. పాపం తలుచుకుంటుంటేనే నాకే పానం కలుక్కుమంటున్నది. వీళ్ళకి ఇంకెంత అనిపించాలి చెప్పుండ్రి. డాక్టర్లు అంటేనే పానం పోసేటోళ్ళు, కానీ ఆ పానం అంటే ఇలువ లేకుండా ఇగో ఇట్లా చేసుడు ఇదేం డాక్టర్ పనితనం. ఇగో గిట్లనే గరమైతాండ్రు జనాలు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కావడం జరిగిందని చెప్పేసి పెన్సిల్ రావడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తే మేము కూడా మంచం దిగొద్దు అంటే మంచం దిగకుండానే అన్ని చిన్నపిల్లలు చూసినట్టు చూడడం జరిగింది. తర్వాత అట్లనే పెయిన్స్ అలాగే కొనసాగుతున్నాయంటే హాస్పిటల్ తీసుకురామనంటే తీసుకురావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి డాక్టర్ 4 గంటల నుంచి ఫోన్ చేస్తే నా పిల్లల మొత్తం చనిపోయేదాకా ఈ హాస్పిటల్ డాక్టర్ గారు రావట్లేదు. ఈ నర్సులతోటే ఆమె వాట్సాప్లో ఆమె ఎప్పుడూ ఈమె ట్రీట్మెంట్ చేస్తుంది. వెంకటి కాలంలో మంగళూరు చేసినట్టు చేసి నా పిల్లల్ని హాస్పిటల్లో నిర్లక్ష్యం కారణంగా నా పిల్లల్ని చంపారు. ఎంతైనా మన సుట్టిరికాలల్లా మేనమామల కథనే అలాగుంటుంది కదా. చెల్లె బిడ్డకో కొడుకుకో లగ్గమైతే మేనమామలే దగ్గరుండి చేయించాలి కదా. అయితే ఒక ఊళ్ళే ఒక పిల్లగాని లగ్గం అవుతుందోళ్ళ, మరి మేనమామలు కూడా వాళ్ళ తరపున కట్నం పెట్టాలి కదా. కొందరైతే కట్నం ఇవ్వడానికి కూడా గులుక్కుంటిస్తుంటారు.
కానీ ఈ మేనమామలు చూడుండ్రి ఎంత కట్నం ఇచ్చిర్రో. అమ్మో చూస్తే మాత్రం మీకు చక్కెరొచ్చుడు ఖాయమే. చూడురి ఆగో సూట్ కేసులు వచ్చినాయి షెల్లె కోసము. ఇక ఇంట్లో ఏమేమి ఉన్నాయంటే కిలో బంగారం, 15 కిలోల వెండి, 131 ఎకరాల భూమి కాగితాలు, ఒక పెట్రోల్ పంపు, అజ్మీర్లో పెద్ద ఫ్లాటు, 1.5 కోటి నగదు, ఊళ్ళే 500 కుటుంబాలకు ఒక్కొక్కళ్ళకు వెండి నాణ్యం దానం. ఇక ఇవి కాక కార్లు, బండ్లు, బట్టలు మొత్తం కలిపి 21 కోట్ల రూపాయల ఇలువగల ఆస్తులు అన్నట్టు. మేనమామలు కలిసి మేనల్లుని పెళ్లికి పెట్టిన కట్నం. ఇక వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు 4 అన్నదమ్ములట. ఒక్కగానొక్క ముద్దుల షెల్లె కొడుకుకు లగ్గమున్నది. ఇక మేనమామల కట్నం కింద 21 కోట్ల రూపాయల పుట్టింటి కట్నము షెల్లె బావ చేతిలో పెట్టిర్రు. 15 किलो चांदी, 1 किलो सोना और 15 किलो चांदी उपहार स्वरूप कोटलिया परिवार झाड़ेली की तरफ से जगवीर जी छाबा परिवार को मायरे में उपहार स्वरूप भेंट की जा रही है. ఇక మొత్తం 21 కోట్ల రూపాయల ఇలువ చేసే ఇనాములను వాళ్ళ చేతిలో పెట్టి షెల్లె కుటుంబం మీద ఉన్న పాయిరాన్ని ఓ ఇట్ల లోకానికి చూయించిర్రు. నాకైతే చక్కెరొచ్చినట్టే అయిందుల్లా. షెల్లె కోసము అన్నదమ్ములందరూ కలిసి గిన్ని కోట్లు అప్పచెప్పిండ్రంటే వీళ్ళ గుండె గట్టిదే. అసలు ఈ కాలము ఎట్లున్నదోల్లా, అన్నెవడు, తమ్ముడెవలు, అక్కెవలు, షెల్లెవలు అన్నట్టే లేదు. కానీ వీళ్ళు చూడుర్రి, షంటి సినిమాల హీరోయిన్ అన్నల లెక్కనే చేసిర్రు పో. किलो चांदी, 1 पेट्रोल पंप, 210 बीघा जमीन, 1 प्लॉट, 1 करोड़ 51 लाख नकद, कुल टोटल मिलाकर 15 करोड़ 65 लाख रुपए, 15 करोड़ 65 लाख का मायरा कोटलिया परिवार ने छाबा परिवार के भरा है. तो निश्चित रूप से ये जाट समाज के ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టు అయ్యాలటి ముచ్చట్లు. ఇక మల్లీశ్వరి ఇంటికి పోయే యాళ్ళయింది కాబట్టి మళ్ళీ రేపు వచ్చి మీకు ముచ్చట్లు చెప్తుంది. అప్పటిదాకా నేను ఉంటా మరి. సెలవు. టాటా.